అలంకారాలు పాడుకుందాం. తాళంతో తాళం చూపిస్తాను. అలంకారాలు అంటే 7 రకాల తాళాలను సూచిస్తుంది. తాళంలో 3 తాళాంగాలు ఉంటాయి. తాళాంగాలు అంటే పార్ట్స్ అన్నమాట. 3 రకాలుగా ఉంటాయి. అవేంటంటే లఘువు, ధృతము, అనుధృతము. లఘువు అంటే దెబ్బ వేసి వేలు లెక్క పెట్టడం లఘువు. ధృతము అంటే దెబ్బ వేసి వెనక్కు తిప్పితే ధృతం. అనుధృతం అంటే వట్టి దెబ్బ. సో లఘువుకు సంబంధించిన అక్షరాలని తెలిపేది జాతి. లఘువుకు 4 అక్షరాలు వేస్తే ఇలాగా ఇది చతురస్ర జాతి. లఘువుకు 3 అక్షరాలే వేస్తే త్రిస్ర జాతి. లఘువుకు 5 అక్షరాలు వేస్తే ఖండజాతి. లఘువుకు 7 అక్షరాలు వేస్తే మిశ్ర జాతి. లఘువుకు 9 అక్షరాలు వేస్తే సంకీర్ణ జాతి. ఈ జాతులను ఆధారంగా చేసుకొని మనకు అలంకారాలు చేశారు. మొదటిది ఏకతాళం పాడుకుందాం. ఏకతాళంలో ఉండేది ఒక్క లఘువు మాత్రమే. దీనికి ఆవర్తనానికి ఒక 4 అక్షరాలు. ఆవర్తనం అంటే సరే మీకు అర్థమయ్యే భాషలో ఒక లైన్ అనుకోండి. లైన్ అంటే మొదటి కాలంలో ఒక లైన్ నుంచి ఆవర్తనము అంటారు. ఆవర్తనంలో మనకు 4 అక్షరాలు ఉంటాయి. 4 అక్షరాలు ఓన్లీ లఘువు ఉంటుంది. లఘువుకు 4 అక్షరాలు కాబట్టి ఇది చతురస్ర జాతి లఘువు. చూడండి పాడుతున్నాను. సారీ గా మా రీ గా మా ప గా మా ప ద మా ప ద ని ప ద ని సా సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి సా. ఇది ఏకతాళం మొదటి కాలం. రెండవ కాలం అంటే దెబ్బకు మనం 2 అక్షరాలు పాడుకుంటాం. సరి గ మా రి గ మా ప గ మా ప ద మా ప ద ని ప ద ని సా సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి సా. మూడవ కాలం దెబ్బకు 4 అక్షరాలు. సరి గ మరి గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని సా సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి సా ప మ గ రి మ గ రి సా. ఆవర్తనం కంప్లీట్ కాలేదు కాబట్టి మనం లాస్ట్ 2 లైన్లు రిపీట్ చేసాం. అన్ని తాళాల్లో 3వ స్పీడ్లో అలాగే 2 లైన్లు రిపీట్ చేయాల్సి వస్తుంది లాస్ట్లో. తర్వాతి తాళం రూపక తాళం. ఆవర్తనానికి 6 అక్షరాలు. దాంట్లో అంటే ఒక లైన్కి 6 అక్షరాలు ఉంటుంది ఫస్ట్ స్పీడ్లో. అందులో ఒక ధృతం వేస్తాం ఫస్ట్, తర్వాత లఘువు వేస్తాం. లఘువుకి 4 అక్షరాలు వేస్తాం కాబట్టి ఇది చతురస్ర జాతి లఘువు. వేద్దాం. సారీ సారీ గ మా రీ గ రీ గ మా ప గ మా గ మా ప ద మా ప మా ప ద ని ప ద ప ద ని సా సా ని సా ని ద ప ని ద ని ద ప మ ద ప ద ప మ గ ప మ ప మ గ రి
మా గ మా గ రి సా. ఇది మొదటి కాలం, దెబ్బకు ఒక అక్షరం పాడాము. ఇప్పుడు రెండవ కాలం. రెండవ కాలం అంటే దెబ్బకు 2 అక్షరాలు, మొదటి కాలానికి డబల్. సరి సరి గ మ రి గ రి గ మ ప గ మ గ మ ప ద మ ప మ ప ద ని ప ద ప ద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ ప మ గ రి మ గ రి సా. మూడవ కాలం. రెండవ కాలానికి డబుల్ అంటే 4 అక్షరాలు దెబ్బకి పాడతాం. సరి సరి గ మ రి గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని స సా ని ద ప ని ద ప ద ప మ గ ప మ గ రి మ గ రి స ప మ గ రి మ గ రి స. మూడవది త్రిపుట తాళం. ఇది ఒక లైన్కి 7 అక్షరాలు ఉంటాయి. అంటే మొదటి కాలంలో ఒక ఆవర్తనానికి 7 అక్షరాలు ఉంటాయి. ఇందులో ఒక లఘువు, 2 ధృతాలు ఉంటాయి. లఘువుకు 3 అక్షరాలే కాబట్టి ఇది త్రిశ్ర జాతి లఘువు. పడదాం. సరి గ సరి గ మ రి గ మ రి గ మ ప గ మ ప గ మ ప ద మ ప ద మ ప ద ని ప ద ని ప ద ని సా సా ని ద సా ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి సా. రెండవ కాలం. దెబ్బకు 2 అక్షరాలు. సరి గ మ రి గ మ ప గ మ ప గ మ ప ద మ ప ద మ ప ద ని ప ద ని ప ద ని స సా ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి సా. మూడవ కాలం. దెబ్బకు 4 అక్షరాలు. సరి గ మ రి గ మ ప గ మ ప ద మ ప ద ప ద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి ప మ గ రి మ గ రి సా. ఈ త్రిశ్ర జాతి త్రిపుట తాళం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, జాగ్రత్తగా పాడుకోవాలి. తర్వాతది మధ్య తాళం. మధ్య తాళంలో ఒక లైన్కి 10 అక్షరాలు ఉంటాయి. ఒక లైన్ అంటే ఒక ఆవర్తనానికి 10 అక్షరాలు ఉంటాయి. ఇందులో మొదట లఘువు, తర్వాత ధృతం, మళ్ళీ లఘువు వస్తుంది. చతురస్ర జాతి లఘువు అంటే దెబ్బకు అంటే 4 అక్షరాల లఘువు అన్నమాట. ఇందులో మొదటి కాలం. సరి గ రి సరి సరి గ మ రి గ మ గ రి గ మ ప గ మ ప మ గ మ ప ద మ ప ద ప మ ప మ
పద ని పద ని ద పద పద ని సా సా ని ద ని సా ని సా ని ద ప ని ద పద ని ద ని ద ప మ ద ప మ ప ద ప ద ప మ గ ప మ గ మ ప మ ప మ గ రి మ గ రి గ మ గ మ గ రి సా. రెండవ కాలము మట్టి తాళంలో రెండవ కాలం. దెబ్బకు 2 అక్షరాలు. సరి గరి సరి సరి గ మరి గ మ గ రి గరి గ మ ప గ మ ప మ గ మ గ మ ప ద మ ప ద ప మ ప మ ప ద ని ద ప ద ని సా సా ని ద ని సా ని ద ప ని ద ప ద ని ద ప మ ద ప మ ప ద ప మ గ ప మ గ మ ప మ ప మ గ రి మ గ రి గ మ గ రి సా. మధ్య తాళము మూడవ కాలం. మూడవ కాలం అంటే మనకు దెబ్బకు 4 అక్షరాలు ఉన్నాయి. సరి గరి సరి సరి గ మరి గ మ గ రి గ మ ప గ మ ప గ మ ప ద మ ప ద ప మ ప ద ని ద ప ద ని ద ని సా ని సా ని ద ప ద ని ద ప మ ద ప మ ప ద ప మ ప మ గ మ ప మ గ రి గ మ గ రి ప మ గ మ ప మ గ రి మ గ రి సా. తర్వాత మధ్య తాళం తర్వాత జంప తాళం. జంప తాళం కూడా ఒక ఆవర్తంకి 10 అక్షరాలు. 10 అక్షరాలు అంటే ఒక లైన్కి మనకు మొదటి కాలంలో 10 అక్షరాలు రాస్తామన్నమాట. ఇందులో స్పెషల్గా అనుధృతం వస్తుంది. మొదటి కాలం పాడుకుందాం. సరి గ సరి సరి గ అంటే ఇది. తర్వాతది మధ్య తాళము. మధ్య తాళం ఒక ఆవర్తానికి మనకు 10 అక్షరాలు వస్తుంది. అంటే మొదటి కాలంలో ఒక లైన్కి 10 అక్షరాలు అన్నమాట. 10 అక్షరాలలో మనకు ఒక లఘు, ఒక అనుధృతము, తర్వాత ధృతము వస్తుంది. లఘువుకి ఇందులో 7 అక్షరాలు వస్తాయి. అందువల్ల ఇది మిశ్రజాతి లఘువు అంటారనమాట. 7 అక్షరాలు కాబట్టి మనకు 1 2 3 4 5 6 7 ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. తర్వాత అనుధృతం ఒక దెబ్బ వచ్చి తర్వాత ధృతం వస్తుంది. పాడదాం. సరి గ సరి సరి గ మా రి గ మా రి గ మా పా గ మా ప గ మా ప ద మా ప ద మా ప ద ని ప ద ని ప ద ని సా సా ని ద సా ని ద ప ని ద ప మ ద ప ద ప
మా గ పా మా గ పా మా పా మా గ రి మా గ రి మా గ మా గ రి సా. జంపతాళం రెండవ కాలం. దెబ్బకు 2 అక్షరాలు. సరిగ సరి సరి గ మా రి గ మ రి గ రి గ మ ప గ మ ప గ మ గ మ ప ర మ ప ర మ ప మ ప ద ని ప ద ని ప ద ని సా సా ని ద సా ని ద ప ని ద ప మా ద ప మా ద ప మ గ ప మ గ ప మ ప మ గ రి మా గ రి మా గ రి సా. జంపతాళం మూడవ కాలం. దెబ్బకు 4 అక్షరాలు. సరి గ సరి సరి గ మ రి గ మ రి గ రి గ మ ప గ మ ప గ మ గ మ ప ద మ ప ద మ ప ద ని ప ద ని సా సా ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మా గ రి మా గ రి సా ప మ గ ప మ గ రి మా గ రి సా. అటతాళం. అటతాళం అంటే ఒక లైన్కి అంటే ఒక ఆవర్తానికి మన మొదటి కాలంలో 14 అక్షరాలు వస్తాయి. ఇందులో వరుసగా 2 లఘువులు 2 ధృతాలు వస్తాయి. లఘువుకు 5 అక్షరాలు కాబట్టి ఖండజాతి. ఈ వేలు వరకు కౌంట్ చేస్తాం. సరి గ సరి గ మా మా రి గ మా రి గ మా పా ప గ మా పా గ మా పా ద ద మా ప ద మా ప ద ని ని ప ద ని ప ద ని సా 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 ని ద సా ని ద ప ప ని ద ప ని ద ప మా మా ద ప మా ద ప మా గ గ ప మా గ ప మా గ రి రి మా గ రి మా గ రి సా సా. రెండవ కాలం. దెబ్బకు 2 అక్షరాలు పడతాయి. సరి గ సరి గ మా మా రి గ మా రి గ మా పా ప గ మా ప గ మా ప ద ద మా ప ద మా ప ద ని ని ప ద ని ప ద ని సా 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 ని ద సా ని ద ప ప ని ద ప ని ద ప మా మా ద ప మా ద ప మా గ గ
పామగ పామగ రీ మగరి మాగరి సా సా. మూడవ కాలం దెబ్బకు 4 అక్షరాలు అన్నమాట. సరిగ సరిగ మామ రిగ మరి గమ పప గమ ప గమ ప దాద మ పద మా పద ని పద ని పద ని సా సా సని ద సాని ద పప ని ద ప ని ద ప మమ ద ప మ ద ప మ గ గ ప మ గ ప మ గ రి రి మ గ రి మ గ రి సా సా ప మ గ ప మ గ రి రి మ గ రి మ గ రి సా సా. ధ్రువతాళం. ఇది కూడా ఒక లైన్కి అంటే ఒక ఆవృతానికి మొదటి కాలంలో 14 అక్షరాలు వస్తాయి. ఇందులో వరుసగా ఒక లఘువు ఒక ధృతము మళ్ళీ వరుసగా 2 లఘువులు వస్తాయన్నమాట. ఇది కూడా చతురస్ర జాతి లఘువు అంటే లఘువులో 4 అక్షరాలు అన్నమాట. మొదటి కాలం ధ్రువతాళం సరి గ మ గ రి సరి గ రి సరి గ మ రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప ద మ ప ద ని ద ప మ ప ద ప మ ప ద ని ప ద ని సా ని ద ప ద ని ద ప ద ని సా సా ని ద ప ద ని సా ని ద ని సా ని ద ప ని ద ప మ ప ద ని ద ప ద ని ద ప మ ద ప మ గ మ ప ద ప మ ప ద ప మ గ ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి సా రి గ మ గ రి గ మ గ రి సా. ధ్రువతాళం రెండవ కాలం దెబ్బకు 2 అక్షరాలు. సరి గ మ గ రి సరి గ రి సరి గ మ రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప ద మ ప ద ని ద ప మ ప ద ప మ ప ద ని ప ద ని సా ని ద ప ద ని ద ప ద ని సా సా ని ద ప ద ని సా ని ద ని సా ని ద ప ని ద ప మ ప ద ని ద ప ద ని ద ప మ ద ప మ గ మ ప ద ప మ ప ద ప మ గ ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి సరి గ మ గ రి గ మ గ రి సా. మూడవ కాలం ధ్రువతాళం దెబ్బకు 4 అక్షరాలు. సరి గ మ గ రి సరి గ రి సరి గ మ రి గ మ ప మ గ రి గ
రి గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప మ ప ద ని ద ప మ ప ద ప మ ప ద ప ద ని స ని ద ప ద ని ద ప ద ని స స ని ద ప ద ని స ని ద ని స ని ద ని ద ప మ ప ద ని ద ప ద ని ద ప మ ద ప మ గ ద ప మ ప ద ప మ గ ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స ప మ గ రి గ ప మ గ మ ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స. ఇంతవరకు పాడింది నేను సుష్మాదేవి. ఇప్పుడు ఇది మీరు బాగా గమనించినట్లయితే మనం మొదటి కాలంలో ఒక లైన్కి ఒక ఆవర్తం అయిపోతుంది, రెండవ కాలంలో 2 లైన్లకి ఒక ఆవర్తం అవుతుంది, మూడవ కాలంలో 4 లైన్లకి ఒక ఆవర్తం అవుతుంది అన్నమాట. ఇలా మీరు గమనించుకుని చక్కగా నేను ఇచ్చిన నోట్స్ని ఫాలో అవి నేర్చుకోగలరని ఆశిస్తున్నాను. నమస్కారం.